అమెరికాలో ఇళ్ళు ఇలా ఉంటాయి. చెక్కతో కడతారు. మనం ఇండియాలో సిమెంటు, ఇసుక, బ్రిక్స్ అన్నీ పెట్టి కడతాం కదా. ఇక్కడ అదేం లేకుండా చెక్కతో కడతారు. చూడండి ఎంత బాగున్నాయో. కట్టాక ఇంకా బాగుంటాయి. కింద కొంచెం బేస్మెంట్ వేస్తారు సిమెంట్ తోటి, సిమెంట్ ఇసుక కలిపి. ముందు ఇలాగా గరాజ్ అంటారు దాన్ని. 2 కార్లు పట్టే అంత ఇస్తారు. దానిపైన మామూలుగానే మళ్ళీ స్లాబ్ కానీ చెక్కతోనే కొట్టేసి పైన మళ్ళీ 3 బెడ్రూమ్లు వేస్తారు. ప్రతిదానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. పక్కన ఒక డోర్ లాగా ఉంది కదా, అందులోంచి ఎంట్రన్స్ వెళ్తాము. ఆ లోపల మళ్ళీ లోపలంతా కిచెను, ఒక బెడ్రూము, పెద్ద హాలు, దేవుడి రూమ్ అట్లాగన్నీ వస్తాయి అటాచ్డ్ బాత్రూమ్తో సహాని. అలాగా ఇల్లులు ఇక్కడ చెక్కతో కడితే నేను మీకు చూపిద్దామని ఇట్లా తీశాను. ఇదే గరాజ్ అంటారు. 2 కార్లు పడద్ది. వేస్ట్ సామాన్ ఏమన్నా ఇందులోనే పెడతారు అంతాని. మిగతా ఇల్లంతా నీట్గా ఉంచుకొని. వీటి మెట్లు ఉన్నాయి కదా, అది లోపలికి వెళ్ళే దారి. దీనికి ఇట్లా ఇచ్చారు. గరాజ్లోంచి వస్తుంది దారి, ఫ్రంట్ డోర్ నుంచి కూడా వస్తుంది. ఇదంతా పెద్ద హాల్ కింద వస్తుంది అనమాట. అదొక బెడ్రూమ్ కింద, అటాచ్డ్ బాత్రూమ్, పెద్ద హాలు, టీవీ పెట్టుకుంటుంది. పైన ఎదుగు చెక్క కొట్టేస్తారు కదా, అది ఫస్ట్ ఫ్లోర్ కింద అవుతుంది అన్నమాట. లోపల నుంచే మెట్లు ఇస్తాడు. పైన 4 బెడ్రూమ్లు ఇస్తాడు. అంతా బాగానే ఉంటుంది. ఇంటి ముందు కొంచెం పార్కింగ్ ప్లేస్ కాకుండా మొక్కలు వేసుకుంటే అక్కడ చోటిస్తాడు. వెనకాల కూడా మేము ఇక్కడ దీని మీద గజీబ్ అని ఒక షెడ్ లాంటిది అనమాట, అది వేసారు వీళ్ళు. వెనకాల ప్లేస్ మళ్ళీ మొక్కలకు కూడా గార్డెన్ పెట్టుకుంటే కూడా ప్లేస్ ఉంటుంది. అట్లా ప్లేస్ ఇస్తాడు. రెంట్కి వెళ్ళినా కానీ వీళ్ళే వాషింగ్ మిషన్, డిష్ వాషరు, ఓవెన్, స్టవ్, ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చేస్తారన్నమాట. అందుకని రెంట్కి వెళ్ళినా పర్వాలేదు, కొనుక్కున్నా సరే అన్నీ వాడే ఇస్తాడు. ఇట్లా ఉంటాయి ఇల్లులు. అదిగో స్టవ్, హాల్ అన్నా కదా, లోపల ఇట్లా ఉంటుంది. అదిగో వాషింగ్ ఏరియా మొత్తం ఇట్లాగే ఇస్తాడు అన్నమాట. కట్టే ముందు ఇట్లా ఉంటాయి ఇల్లులు, కట్టాక ఎలా ఉంటాయి. ఇది మన కిటికీకి డోర్లు ఉంటాయి కదా, వీళ్ళకి డోర్లు ఉంటాయి, బ్లైండ్స్ ఇస్తాడు. కిందకి లాక్కోవటం, వేసుకోవటం అన్నమాట. ఇది ఇల్లు కట్టాక ఇలా బాగుంటాయి. రోడ్లు ఇలా ఉంటాయి.